సద్గురుభ్యో నమః. శ్రీమద్గురు శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు బ్రహ్మరాజుకు జై. స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులారా, ఇంతవరకు ముందు వాక్యములో గురుర్ముఖాన మనం తెలుసుకున్నబడినటువంటి యథార్థ సత్యము ఇప్పుడు మనము ఈ వాక్యములో తెలుసుకుంటున్నాము. ఏం చెప్పాడు గురువాక్యము? ఆవరణము ఆకాశము నిరావరణం అచల మనసు అనేది మహాత్ముల్. ఆవరణముననే నిరావరణమును చూసి ఆవరణ మెడన అవ్వల మాట లేదని కనుక్కోరా, ఈ రెంటిని వేరని కనుక్కోరా. ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష ప్రమాణంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరిపూర్ణమొకటి దక్క. ఇక్కడ రహస్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పరిపూర్ణమొకటి దక్క నితరమైన ప్రపంచమెల్ల తగదెలియుమో, నీవు ఎరుకేనని మది లోపల ఎరుకే పరిపూర్ణమెరిగేదెరుక నెరిగేది, ఇంకోట్లేది రెంట్ని ఎరిగేది. ఎంత యథార్థమును మనకు గురువాక్యము తెలియజేస్తూ ఉందో చూడండి. పరిపూర్ణమొకటి దక్క నితరమైన ప్రపంచమెల్ల తగదెలియుమో, నీవెరుకేనని మది లోపల. ఒక్క అఖండచల పరిపూర్ణము తప్ప నితరమైన ప్రపంచమెల్లా తగదెలియుము నీవెరికేనని. ఎట్లా చెప్తున్నాడు? ఒక అఖండచల పరిపూర్ణాన్ని పక్కన పెడితే మనకు మిగిలినదంతా ఎరుకేనని తెలుసుకోమని చెప్తున్నాడు. ఏం మిగిలింది? అష్టవిధ ప్రకృతి అంతా ఎరుకే. ఎలా చెప్పాడు? ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులు, ఎరుకే నీవును నేనును, ఎరుకే సతి సోదరాదులెరుగుము వచ్చా. ఇంతవరకే కాదు, హరిహర బ్రహ్మాది సుర నరగిరి సరోత్తరు మృగముఖ చరాచరములు ఎరుకాని ఎరుగుము వచ్చా, నేదీర్చేదా ఇదిగో నీ ఇచ్చా. ఉన్నది ఉన్నట్లు మనకు ఈ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. నాయన పరిపూర్ణం ఒకటి దక్క, అది పక్కన పెట్టి మిగతమైన ప్రపంచమల్లా తగదెలీము నీ వెరికేనని, అంతా ఎరికేనని తెలుసుకో. ఆయన దేవుడు, ఈయన దేవుడు, ఆయన పరమాత్మ, ఈయన పరమాత్మనని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి పరిపూర్ణానికి అంటగట్టే ప్రసక్తి చెయ్యొద్దు. ఎందుకంటే అది ఒక్కటి అలక్ వేరే ఉన్నది. అందుకే అది అచలము, అది చలించదు, దేనిలో కలసదు, ఇంకొక దానిలో కలుపుకోదు, తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. అందుకే అది అఖండ అచల పరిపూర్ణము. ఎరుక అన్నీ నా నుండే ఆవిర్భావమవుతాయి, అన్నీ నా యందే లయమవుతాయి. అందుకే అంతటికీ నేనే మూలము, నాకు మూలము లేదు, నన్ను సృష్టించిన వాడు లేడు, నన్ను లయం చేసేవాడు లేడు, నాకు నేనే స్వయంభూ. అందుకే ఏకం అనేకం భవతి, అనేకం ఏకం భవతి. నాకు నేనే సృజించుకుని సమస్త సృష్టిని నా నుండి ఆవిర్భావము చేసి సర్వము నాలోనే లయం చేసుకుంటూ నాకు నేనయ్యే ఉన్నాను. అందుకే అంతా నేనే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శక్తి, అనంతమైనటువంటి స్వరూపములుగా గల త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి దానిని పరమాత్మను నేనే. సత్వగుణము, తమోగుణము, రజోగుణము త్రిగుణాత్మక స్వరూపమై సత్వగుణము చేత బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి మంగళ స్వరూపము, అనంతమైనటువంటి సమస్త దేవతామూర్తి స్వరూపమైనటువంటి దైవతత్వమైనటువంటి
పరమార్థికముగా పరిణమించినది. రజోగుణ సముద్భవము చేత స్థావర జంగమాదులు అనేకమైనటువంటి ఈ యొక్క వ్యవహారికమైనటువంటి సమస్త సృష్టి అంతా రజోగుణ భావము చేత ఆవిర్భావమైనది. తామసు గుణము చేత పిపీలకాది బ్రహ్మపర్యంతము అనంత కోటి ఈ 84 లక్షల కోట్ల జీవరాశులన్నీ కూడా ఆవిర్భావమవుతూ ఉన్నాయి. అందుకే ఈ సర్వమంతా కూడా త్రిగుణాత్మక స్వరూపమైన నాయందే సృష్టి స్థితిలయములు జరుగుతూ ఉంది. కనుక నేనే అన్నింటికీ మూలము. పరిపూర్ణమొకటి దక్క. ఎందుకంటే అది నాకు సంబంధం కాదు, అంతా నేనే, తాను వేరు. అందుకే ఇక్కడ 2 రహస్యాలను మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మము ఒకటే, పరబ్రహ్మము ఒకటే. పదార్థ లక్షణాన్ని విచారించకపోతే విపరీత అర్థాలు వచ్చి మానవుడు పెడుదావలు పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి చక్కని విచారణ కావాల. విచారణ చక్కగా ఉంటే మనకు సత్యము తెలియబడుతుంది తప్ప బుద్ధికి తోసినట్లు మనము విచారణ చేస్తే అది నిజము తెలియబడుతుంది. అందుకోసమే గురుర్ముఖేన జ్ఞాతవ్యం. గురుముఖంగా విచారించినప్పుడే నిజము తెలుస్తుంది. గ్రంథం ఉన్నది. ఈ గ్రంథములో 1,000,000 సార్లు మనము 1,000,000 సార్లు ఇది చక్కెర, ఇది చక్కెర, ఇది చక్కెర, ఇది చక్కెర, ఇది చక్కెర అని 1,000,000 సార్లు ఆ యొక్క తెల్ల కాగితాల పుస్తకంలో రాసుకుంటే ఏం కనిపిస్తూ ఉంది? ఇది చక్కెర అని 1,000,000 సార్లు రాసి ఉంది. రాసి ఉంది, రాసి ఉంది, రాసి ఉంది, రాసి ఉంది. పదార్థాలు చక్కగా గమనించాలి స్తోత్రాలు. ఎందుకంటే పదములలోనే మనకు నిజమును గ్రహించే జ్ఞానము మనకు కలుగుతుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం కోసము ఇది చక్కెర అని 1,000,000 సార్లు రాసి ఉంది. అయితే మనకు చక్కెర ఎలా ఉంటుంది అని దాన్ని ప్రత్యక్ష అనుభవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ గ్రంథంలో మనకు చక్కెర ఉందా? ఉంది. చక్కెర, ఇది చక్కెర అని ఉంది. ప్రత్యక్ష ప్రమాణం ఉన్నదా అక్కడ? ఎలా ఉంటుంది చక్కెర? మనం తిని చూడాల అనుభవం లేకంటే చక్కెర ఎట్లా ఉంటుంది? తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరను కనుగొన్నట్లా తెలుపు మృదుత్వము మధురము కలిగినటువంటి వస్తువుని చక్కెర అని మనము తెలుసుకున్నట్లు తెలివి శరీర జగంబులగల వస్తువు బిందువను కనుగోనరాదా నే దెల్పితే విని నమ్మారాదా. ఈ గ్రంథంలో చక్కెర లేదు, కానీ చక్కెర అని రాసి ఉంది. 1,000,000 సార్లు రాసినా ఇది నిరర్ధకమే కానీ సార్థకత లేదు. దీనివల్ల ఉపయోగం లేదు. నాకు చూస్తే తీయగా ఉందా? ఈ 1,000,000 సార్లు రాసిన అక్షరాలు నాకితే తీయగా ఉందా? లేదు. ₹1 ఇచ్చి అంగడికి పోయి అంగడాయనకు ఆ రూపాయి ఇచ్చి అయ్యా చక్కెర పెట్టంటే సారాడు చక్కెర చేతిలో పెడతాడు. నోట్లో పోసుకుంటే చూస్తే తీయగా తెల్లగా ఉంది, తెలుపు. నోట్లో పోసుకుంటే మృదువుగా కరిగిపోతూ ఉంది, మధురముగా ఉంది. ఇది కదా చక్కెర. ప్రత్యక్ష ప్రమాణం ఇలా ఉంటుంది. అందుకే మనకు యథార్థముగానే తెలుసుకునే దానికోసమే గురువాక్యం అవసరం వచ్చింది. అందుకే గురుర్ముఖేన జ్ఞాతవ్యం అన్యదా గ్రంథకోటిభిః అని చెప్పేసి పెద్దలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి శాస్త్ర దృశ్యం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిక్షయం చతుర్థం సంశయక్షేదం పంచమం ముక్తిదాయకం. ఈ విధమైనటువంటి ధర్మాన్ని ఆచరించి ఎవరు సద్గురుముఖంగా సత్యాన్ని విచారించుతారో వారికి ఉన్నది ఉన్నట్లు యథార్థముగా ప్రత్యక్ష ప్రమాణము తెలియబడుతుంది. అందుకే ఈ గురువాక్యంలో ఉన్న రహస్యము సర్వము నేనే, పరిపూర్ణమొకటి దక్క, నితరమైన ప్రపంచమెల్ల తగదెలీము నీవు ఎరుకేనని మదిలోపల ఎరుకే
పరిపూర్ణమెరిగేది, ఎరుకనెరిగేది, ఇంకొకటి లేదు ఈ రెంటినెరిగేది. ఎరుక చేతనే పరిపూర్ణమును తనను రెండింటినీ గుర్తెరిగేటువంటిది ఎరుకే, కానీ ఈ రెంటిని గుర్తెరిగేది మూడవది ఇంకొకటి లేదు. అందుకే గురువాక్యము ద్వారా నిజమైనటువంటి పరమార్థమును మనం తెలుసుకోవడం కోసము యథార్థంగా ఉన్నది ఉన్నట్లు సత్యప్రమాణంగా మనము ఈ రహస్యాలను తెలుసుకుంటూ వచ్చినప్పుడు తన ఒక్క రహస్యము మనకు తేట తెల్లముగా తెలియబడుతుంది. ఇందులో ఉన్న రహస్యం ఏమిటి అని అంటే, ఈ జగత్తుకు, ఈ ప్రపంచానికి అంతటికీ పరమార్థమైనటువంటి ఆ అఖండాచల పరిపూర్ణమైనటువంటి దైవమే కారణమని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎప్పటికీ ఈ యొక్క అఖండాచల పరిపూర్ణము ఈ ఎరుకకు సంబంధము లేదు. ఎందుకనగా అది అశరీరం సర్వదాస్తి, ఎప్పటికీ శరీరము లేనటువంటిది అఖండాచల పరిపూర్ణం. మరి ఎరుక దేహాదులను ఉపాధులను ధరించుతూ వదులుతూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ అనేకమైనటువంటి శీతోష్ణ సుఖ దుఃఖములను అనుభవించుతూ రాగద్వేషముల చేత, అరిషడ్వర్గముల చేత, ఆశపాశముల చేత, నిరంతరము అనంతమైన సంకల్ప వికల్పముల చేత మానవుడు కొట్టుమిట్టాడుతూ ఇట్టి ఉపాధుల యందు ప్రవేశించి ఈ నేననే అహం పదార్థమనబడేటువంటి ఆత్మ అనేక జన్మాదులను పొందుతూ పునరతి మరణం, పునరతి జననం, పునరతి జననం, పునరతి మరణమని పుడుతూ చస్తూ పుడుతూ నిరంతరము అనేక విధముగా బాయిలో గిలకవలే నిరంతరము ముందుకు వెనుక్కు తిరుగుతూనే ఉంటుంది. ఇట్టి తిప్పలు తప్పించుకోవడం కోసమే మొట్టమొదట గురువాక్యము జనులారా జనన మరణములన్ తొలగంద్రోయజాలు లక్షణహితమై. ఓ జనులారా, మనమందరము జనించి గతించే వారమయా, ఈ జనన మరణముల నుండి తొలగంద్రోయజాలు లక్షణహితమైన మార్గమును బోధించుతూ ఉన్నాడు గురువాక్యము ద్వారా. ఆ సత్యవాక్యమును మనం విని యథార్థమును ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష ప్రమాణంగా మనము తెలుసుకున్నట్లయితే నిజము మనకు తెలియబడుతుంది. ఈ జనన మరణ ప్రవాహము నుండి తప్పుకొని ఒడ్డుకు గట్టుకు చేరుకునే మార్గమును తెలియజేస్తూ ఉన్నాడు గురువు. కనుక అట్టి సద్గురు వాక్యాన్ని మనమందరం కూడా విని అందులో ఉండబడినటువంటి ధర్మ మర్మ సత్యాలను మనము గ్రహించి సత్యాన్వేషణ పరులమై చక్కని గురువాక్యము ముంద ప్రయాణమైనప్పుడు మనకు యథార్థము తెలియబడుతుంది. పునర్జన్మ రాహిత్యమై భ్రాంతి రహితమై మానవుడు తరించే మార్గము మనకు లభిస్తుంది. అందుకోసమే సద్గురువును ఆశ్రయించవలసి ఉన్నది. ప్రపంచంలో మనము ముందు చెప్పుకున్నట్లు అందరూ ఈ ఒక్క జప తప యజ్ఞ యాగాది నియమనిష్ట క్రతు ఆచారాలు అభిషేకాలు అర్చనలు ఆకుపూజలు అనంతమైన వ్రతాలను చేపించి భ్రాంతిలో ముంచేవారే కానీ భ్రాంతిరహితము చేసే గురువు ఎవ్వరూ లేరు. భ్రాంతిరహితమైతేనే జన్మరహితము. అందుకే మనకు వేమారెడ్డి గారు భ్రమ తొలగిన బ్రహ్మంబు బట్టబయలు అన్నాడు. భ్రమ తొలగితేనే మనకు జన్మరాహిత్యమవుతుంది. జన్మరాహిత్యం అనగా ఈ జనన మరణ ప్రవాహం నుండి బయటపడము, ఈ భవసాగరము నుండి ఒడ్డుకు చేరుకోవడము, ఈ భవ రోగము నుండి మనము నయము కావడము. అందుకే ఈ భవసాగరం అనబడేటువంటి భవరోగం నుండి మనము బయటపడాలంటే ఈ భవరోగానికి మందిచ్చే వైద్యుడు కావాలి. అట్టి వైద్యుడే సద్గురువు. సద్గురు అనగా సత్యమును బోధపరిచే మహనీయుడే సద్గురువు. ఈ ప్రపంచమంతా భ్రాంతితో కూడుకొని ఉండబడినటువంటి మాయా బ్రహ్మకు సంబంధించినటువంటి మాటలే కానీ పరిపూర్ణ బ్రహ్మమునకు సంబంధించినటువంటి వాక్యములు కావు. అందుకే బ్రహ్మము ఒకటే, పరబ్రహ్మము ఒకటే. బ్రహ్మమనగా పరబ్రహ్మమనగా ఈ రెండు ఎలాంటివి? రెండు ఒకటి కాదు. బ్రహ్మము వేరు, పరబ్రహ్మము వేరు.
ఇందు ప్రత్యక్ష ప్రమాణమైన నిజాలను మీరే గ్రహించండి. బ్రహ్మమనగా మనకు ఒక ఆలయములో, గర్భాలయములో ఉండబడినటువంటి మూల విరాట్టు లాంటివాడు. చలించక, కదలక, మెదలక, రాకడ పోకడ లేకుండా ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. అది బ్రహ్మము. పరబ్రహ్మమనగా ఉత్సవ విగ్రహముతో సమానమైనటువంటిది. ముందు లేదు, సంవత్సరము నారు ఆ రోజు వచ్చి పల్లకీలో కూర్చొని ఆ లోపలుండే బ్రహ్మమును నేనేనని చెప్పుకొని ఊరంతా పొర్రుదండాలు పెట్టించుకొని, టెంకాయలు కొట్టించుకొని, ధూపదీప నైవేద్యాలు చేపించుకొని ఊరంతా మెరమనై తిరిగి తిరువీధుల గుండా ప్రయాణము చేసి అనేకమైనటువంటి ఘనమైనటువంటి ఆటపాటల చేత రంగరంగ వైభవంగా ఈ ఉత్సవ విగ్రహము తిరునాళ్ళ పండగ జరుపుకొని మళ్ళీ ఆ గుడి కాటికి వచ్చి, గర్భాలయం కాటికి వచ్చి మాయమైపోతుంది. ఇది పరబ్రహ్మము. బ్రహ్మము ఎలా ఉంది? లోపల ఎలా ఉందో అలాగే ఉంది. అట్లని ఈ బ్రహ్మము, ఈ పరబ్రహ్మముతో ఏమయ్యా, నీవు లేకనే వచ్చి లోపలుండే నా పేరు పెట్టుకొని నీవు పల్లకిలో కూర్చొని నేనేనని చెప్పుకొని ఊరంతా మెరమనై తిరిగి వచ్చినావు. ఇది నీకు న్యాయమా, ధర్మమా? నేను కదా బ్రహ్మమునని ఏమన్నాడా అన్న బ్రహ్మము ఆ లోపలున్న గర్భాలయంలో ఉన్న మూల విరాట్ విగ్రహం ఏమన్నా ఈ ఉత్సవ విగ్రహాన్ని పలకరించిందా, దండించిందా, అడిగిందా, మాట్లాడిందా? ఏనాడు కూడక. అందుకే మొదట పలుకున బలుకగరాకను తలపోయుదమని నమదికి దగులక ఎప్పుడు ములుగుట్టు సందులేకను కలిగున్నది బట్ట బయలు గదరా మాయన్న. యథార్థముగా ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్నది ఉన్నట్లు తెలియజెప్తూ ఉన్నాడు. బ్రహ్మమనగా అఖండాచల పరిపూర్ణ బ్రహ్మము వేరు, పరబ్రహ్మమనగా ఇదే త్రిగుణాత్మక స్వరూపమైనటువంటిది. ఇదే గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మము. ఇదే సృష్టి స్థితిలయ కారణమైనటువంటిది. ఇదే మాయాబ్రహ్మము. దీనినే పరమాత్మ యందురు అని గురువాక్యము మనకు యథార్థముగానే ఉన్నది ఉన్నట్లుగా మనకు అఖండాచల పరిపూర్ణ గురువాక్యమును గురుదేవుని ముఖంగా మనము గురుర్ముఖేన జ్ఞాతవ్యం తెలియపరుస్తూ ఉన్నది. రాబోయే వాక్యములో ఇందులో ఉండబడినటువంటి సత్యాసత్యములు ప్రత్యక్ష ప్రమాణంగా మనం గురుముఖంగా విందాము. సద్గురు ప్రభు మహారాజుకు జై.